హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. ఇది వచ్చి బ్లౌజ్ వచ్చి మనకి 32 సైజ్ బ్లౌజ్ అండి. అప్పర్ చెస్ట్ 32, లోయర్ చెస్ట్ 36 అనమాట. 4 ఇంచెస్ వేరియేషన్ వచ్చింది. అంటే 4 ఇంచెస్ తేడా వచ్చింది బ్లౌజ్కి అనేది. ఓకే. సో ఇప్పుడు ఇది ఎలా అది తీసుకోవాలి, ఏ రకంగా మనం కట్ చేసుకోవాలని చూద్దాము. ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండాలి. ఇదిగోండి, ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ వచ్చి మన వైపు పెట్టుకోవాలి కంపల్సరీగా. ఓకే. ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఎల్ షేప్ స్కేల్ అనేది ఇంపార్టెంట్ అండి చాలా. ఎందుకంటే బట్ట ఈవెన్గా ఉందా లేదా అనేది మనకి మెజర్ చేస్తుంది అనమాట ఈ స్కేల్ అనేది. సో అందుకనే ఎల్ షేప్ స్కేల్ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ అది కూడా ఇదివరకు రోజుల్లో లేవండి. ఇంకా కమింగ్ డేస్లో ట్రెండింగ్ అయ్యే కొద్దీ మనకి ఎల్ షేప్ స్కేల్ దేనికి వాడుతున్నాం, దేనికి ఉపయోగిస్తున్నాం అనేది మనకి బాగా అర్థమైపోతుంది. సో అందుకనే ఇది ఈ రకంగా మనకి క్లాత్ని చూపిస్తున్నమాట. బ్లౌజ్ కొన్ని ఇలా షేపులు వచ్చేయడం, ఇలా వెనక వీపు భాగంలో వంగిపోవడం, షేపులు లెస్సులుగా కట్ అయిపోవడం అలా అవుతుంటాయి. సో అందుకని ఈ ఎల్ షేప్ స్కేల్ని బాగా యూజ్ చేస్తుంటాం. సరే, ల్యాక్ చేయను, కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకోండి. ఫస్ట్ ఒక లైన్ అనేది, ఓకే, లైన్ వేసేసుకుని అదేవిధంగా ఇంకొక లైన్, ఇది వచ్చి మనం కుట్టేసే లైన్ అనమాట. ఇది వచ్చి మార్జిన్ లైన్ కింద వదిలేసాం. అదేవిధంగా ఇంకో లైన్ కూడా వేసేసుకోండి. ఓకే. ఈ విధంగా 2 లైన్లు అనేది ముందు మనగా వేసేసుకోవాలి. ఇది వచ్చి ఎక్స్ట్రా, ఇది వచ్చి కుట్టుకి. సరేనా? ఓకేనా? ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకుందాం. ఓకే. బ్లౌజ్ లెంత్ ఇట్లా బ్లౌజ్ పట్టుకొని మనం బ్లౌజ్ లెంత్ అనేది చూసేసుకోవాలి. ఓకే. ఈ విధంగా పట్టుకొని ఇట్లా కొంచెం ఈ కుట్టేసామే వెనకాల డాట్ అనేది వేస్తాను చూడండి, అక్కడ పట్టుకోవాలి. పట్టుకొని ఇలా పట్టుకొని మెజర్ చేస్తే బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. సో ఇక్కడ మెడ దగ్గర పట్టొద్దు, ఈ మెడకి ఇక్కడ భుజం దగ్గర ఉన్న కుట్టుకి మధ్యలో పెట్టి టేప్ని ఈ విధంగా కొంచెం లైట్గా సాగదీస్తూ చూస్తే బ్లౌజ్ లెంత్ వచ్చి 13 ఇంచెస్ ఉంది. అంటే 13 ఇంచులు. 13 ఇంచులు మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఈ కింద లైన్ వదిలేసి పై లైన్ నుంచి ఈ విధంగా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ అనేది లైన్ అనేది వేసుకోవాలి. ఓకే. ఇట్లా అదే విధంగా ఇక్కడ కూడా లైన్ అనేది 13 ఇంచుల దగ్గర లైన్ వేసుకోవాలి. 2 కుట్లు బాగా రావాలి కాబట్టి, 2 సైజులు కరెక్ట్గా రావాలి కాబట్టి వేస్తాం. ఓకే. ఈ విధంగా కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు అది నేను చెప్పాను కదా 32 ఉంది, 36 ఉంది అనేసి, అది ఏ విధంగా తీసుకున్నానో చెప్తాను. ముందుగా ఇక్కడ ఉక్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే ఈ వెనకాల భాగం పట్టుకొని ఈ చంక టు చంక అంటే ఆర్మ్ రౌండ్ అంటే అండర్ ఆర్మ్స్ దగ్గర కరెక్ట్గా ఇలా పట్టుకొని లైట్గా ఇక్కడ ఫ్రంట్ నెక్ ఉంటుంది చూసుకోండి, సాగదీయాలి, లైట్గా సాగదీయాలి, ఎక్కువ కాదు. అందుకే బటన్ అనేది కంపల్సరీ పెట్టుకొని లైట్గా సాగదీస్తే మనకు అర్థమవుతుంది. ఓకే. ఇలా లైట్గా సాగదీస్తే 16 ఇంచులు ఉంది. అందుకనే ఈ విధంగా మనం కట్ చేస్తే కరెక్ట్గా వస్తుందండి. ఉక్కులు ఇప్పేసి తీస్తే మాత్రం ఇట్లా వైడ్ అయిపోయి మనకి మెజర్మెంట్ రాంగ్ వస్తుంది. సో అందుకని ఇక్కడ కుట్టేసేసుకుంటే మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్ లైట్గా ఇలా స్ట్రెచ్ అవుతుంది కదా, ఆ స్ట్రెచ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఇలా ఇచ్చి టేప్ని ఇలా పట్టుకుంటే, ఈ విధంగా పట్టుకుంటే 16 ఇంచులకు వచ్చింది చూడండి. ఎగ్జాక్ట్గా 16 ఇంచులకు వచ్చింది. అంటే ఒకవైపు 16 అయినప్పుడు రెండో వైపు 16 కలిపితే 32 ఇంచుల బ్లౌజ్ ఇది. సో 32ని 4వ భాగం చేస్తే ఎంత? 4వ భాగం చేస్తే 8 ఇంచులు. 32 4వ భాగం చేస్తే 8 ఇంచులు. 8 ఇంచుల దగ్గర ఒక మార్క్ అనేది ఊరికే ఇలా పెట్టేసుకోండి. ఓకే. సో ఇది ఇప్పుడు నేను ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 31, 32, 33, 34, 35 ఇంచుల్లో షోల్డర్ వచ్చి పావు ఇంచు 2 లైన్లు మాత్రమే మారుతుంది. ఇప్పుడు ఈ 32 ఇంచుల బ్లౌజ్కి మనము షోల్డర్ వచ్చి 4.7 ఇంచులు తీసుకుందాం. ఎందుకంటే చాలా చిన్న బ్లౌజు. ఓకే. ఎందుకంటే చాలా చిన్న బ్లౌజు, చాలా చిన్నగా ఉంది. 32 ఇంచెస్ అంటే చాలా తక్కువ, అంటే చిన్న సైజ్ బ్లౌజు. ఓకే. 4.7 ఎందుకు తీసుకోమన్నానంటే 4.3 దగ్గర కుట్టు పడుతుంది. 4.3 వచ్చి ఇంకో 3 ఇంచులు అంటే పావు ఇంచు వచ్చి ఎక్స్ట్రా తీసుకోవాలి. కుట్టు వచ్చి ఇక్కడ పడుతుంది. ఓకే. అందుకని 4.7 దగ్గర ఒక మార్క్ అనేది వేసేసుకోండి. ఓకేనా? ఈ విధంగా చూసేసుకోండి. 4.7 దగ్గర ఒక మార్క్ అనేది వేసేసుకోండి.
ఇప్పుడు మనం ఇది ఏం చేయాలంటే ఇప్పుడు మనము షోల్డర్ తీసేసుకున్నాము. షోల్డర్ ఎంత పెట్టుకోవచ్చు అనేది తీసేసుకున్నాము. అంటే దీనికి మీకు షోల్డర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 31, 32, 33, 34 ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు 31, ఇప్పుడు 32 దగ్గర ఉన్నాం. 32కి ఎంత తీసుకున్నాము? 4.7. ఓకే, ఇప్పుడు దీనికి ఒక పావించి యాడ్ చేసుకోవాలి. 4.7 అంటే 5.1 అలా వస్తుంది. ఇక్కడ 5.4 అలా వస్తుంది. అలా పావు ఇంచ్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో కనిపించట్లేదు, సో ఇప్పుడు నేను కొంచెం జరుపుతాను చూడండి. ఈ విధంగా మనకి ఈ మెజర్మెంట్స్ అనేది ఈ విధంగా పెరుగుతూ ఉంటాయి. 31, 32, 33, 34 ఇచ్చాను కదా. దీనికి ఇప్పుడు మన బ్లౌజ్ వచ్చి 32 కదా. 32కి 4.7 తీసుకున్నాం. ఓకే, 4.7 తీసుకున్నప్పుడు 33కి ఒక మళ్ళీ పావించి పెరుగుతుంది. 4.7కి ఒక పావించి ఎలా పెంచుతాము? ఇప్పుడు 4.3 వచ్చి ఇది తీసుకున్నాము, దీనికి ఒక పావించు ఖర్చులోకి వేసేసుకున్నాము. ఓకే, ఇప్పుడు అదే పావించి దీనికి పెరుగుతుంది. ఇప్పుడు 4.7 నుంచి 5.1 ఒక పావించి పెరిగింది దీనికి. ఓకే, మళ్ళీ 34కి మళ్ళీ ఒక పావించి పెరుగుతుంది. ఎంత వస్తుంది? 1, 2, 3 5.4 ఆర్ 5.5 వస్తుంది. ఓకే, ఇప్పుడు 35కి 5.8 ఇంచెస్ అంటే 8 లైన్స్. ఈ విధంగా అనేది మనకి బ్లౌజెస్కి పావు ఇంచు పెరుగుతూ వెళ్తుంది. చాలా ఈజీగా ఉంటుందండి. ముందు షోల్డర్ సరే మనకు అదంతా అర్థం కాలేదు, ఇదంతా కాదు, మనకు అవ్వట్లేదు ఈ రకంగా పెట్టుకోవడానికి, ఇది ముందైతే మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే విధంగా నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ మనకు అది కుదరట్లేదు, షోల్డర్ డ్రాపింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి, వచ్చిన కస్టమర్ని మనం ఇది అడగాలి. ఏమనంటే షోల్డర్ డ్రాపింగ్ ఉందా, ఎట్లుంది, బాగుందా, ఏ విధంగా ఉంది అని అవన్నీ కనుక్కున్న తర్వాత బ్లౌజ్ అంతా బాగుంది అని అన్నప్పుడు మనకు షోల్డర్ దగ్గర ఎంత తీసుకునేది అర్థం కాకపోయినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, సరే మనకు రాలేదే అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలంటే బ్లౌజ్ని ఇలా నీట్గా ఇక్కడ మెయిన్ ఈ నెక్ దగ్గర శుభ్రంగా ఇలా నీట్గా అనాలి. ఫస్ట్ ఇలా నీట్గా అని దీన్ని ఇలా నీట్గా పెట్టుకొని ఈ చేతులు ఇలా పైకి ఈ విధంగా మనం బ్లౌజ్ నీట్గా పర్చేసుకోవాలండి. నెక్ ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్ ఇలా నీట్గా రావాలి. ఇలా నీట్గా ఇలా ఇప్పుడు మనం వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో, కట్ చేసినప్పుడు వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా నీట్గా రావాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసేసుకోవాలి మనం. ఇక్కడ ఎక్కడ ఉగ్గులు లేవు, ఇలా లాగేయాలి. కొంచెము లాగేసి ఇలా చూసేసుకొని ఈ హ్యాండ్స్ రెండు ఇట్లా అనుకుంటూ శుభ్రంగా చూడాలి, ఎక్కడ ముడతలు లేకుండా చూడాలన్నమాట. ఈ విధంగా ఇట్లా అనుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి. రెండు హ్యాండ్స్ ఇలా పైకి పెట్టాలి. రెండు హ్యాండ్స్ పైకి పెడితే ఆ భుజాలు అనేది ఇట్లా దగ్గరగా వస్తాయి. అంటే కరెక్ట్గా మనం ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ వస్తుందన్నమాట. ఎప్పుడైనా ఇలా లాగేసి పీకేసి చేసేస్తే మాత్రం రాదు. అందుకని ఇలా చేతులు ఇలా పైకి అనేసి శుభ్రంగా ఇలా అన్నప్పుడు ఈ షోల్డర్ అనేది ఇలా కరెక్ట్గా మనకి రౌండ్గా బెండ్ అవుతుంది అనమాట. ఇలా బెండ్ అయినప్పుడు ఇలా అనేసి నీట్గా ఇలా అనుకొని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి, ఎంత ఉందనేది చూసేసుకోవాలి. చూసారా, ఎగ్జాక్ట్గా 8.7 అలా ఉంది. దీంట్లో 8.7లో సగం చేస్తే, ఇది 8.7లో సగం చేస్తే ఎంత? 4.3 ఉందా? 4.3లో ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకున్నాం మనం. యాడ్ చేసుకుంటే ఎంత? 4.7. ఇప్పుడు అంతేనా తీసుకున్నాము? ఎగ్జాక్ట్గా ఇక్కడ 4.7. చూసారా, ఇలా ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని షోల్డర్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది చూసేసుకున్నాం కదా, షోల్డర్ అనేది మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎలా తీసుకోవాలని చెప్తా. ఆర్మ్ రౌండ్ అనేది ఇప్పుడు షోల్డర్ కంటే బాడీ కంటే ఇప్పుడు అందరికీ ఒకేలాగా ఆర్మ్ రౌండ్ అని లేదు, గ్యారంటీ లేదండి. కొంతమందికి ఆర్మ్ రౌండ్ పెద్దగా ఉంటుంది, కొంతమందికి ఆర్మ్ రౌండ్ చిన్నగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈవిడ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. 7.8 అంటే 7.7. ఇవిడిది 7.7 వచ్చింది. ఓకే, 7.7ని మనం ఎలా తీసుకోవచ్చు చంక అంటే, మనం 7.7ని మనం ఏం చేద్దామంటే 5.2కు తీసుకుందాం. ఓకే, 5.2 ఇలా ఈ విధంగా తీసుకున్నాం కదా 5.2. ఇక్కడ మనం మళ్ళీ అదే విధంగా 4.7కి ఒక మార్క్ వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు ఒక్కటి చెప్తున్నానండి, నెక్కలు చిన్నగా ఉండే కొద్దీ షోల్డర్ అనేది వైడ్ క్లోజు అనేది పెరుగుతుంటుంది. ఈవిడ నెక్ వచ్చి 8 ఇంచెస్ మాత్రమే ఉంది. షోల్డర్ వచ్చి అంటే చాలా చిన్న బ్లౌజ్ ఇది. 32, 31, 33, 35 వరకు అయితే చిన్న బ్లౌజ్ కింద కౌంటింగ్లోకి వస్తుంది 28 నుంచి. ఓకే, అందుకే చెప్తున్నాను మీకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా.
ఇప్పుడు ఇది 4.7కి ఇక్కడ మార్క్ వేసుకున్నాం, ఇక్కడ ఇదే విధంగా 4.7కి ఒక మార్క్ వేసేసుకున్నాం. ఓకే, ఇది వచ్చి 8 మార్క్ గుర్తుందా? ఇది వచ్చి చెస్ట్ మార్క్ మనం వేసుకున్నది. ఇది వచ్చి చెస్ట్ మార్క్ 8 ఇంచెస్. ఎవరిది చెస్ట్ వచ్చి 8 ఇంచెస్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది వేసేసుకున్నాం కదా. ఇది 5.2 5 ఇక్కడ మనం 5 తీసుకున్నాం కదా. 5.2 ఇదే విధంగా 5.2 ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ కూడా 5.2 వేసుకొని ఎగ్జాక్ట్గా లైన్ వచ్చేలాగా మనం డాట్ అనేది పెట్టుకోవాలన్నమాట. నా అలవాటు ఇది. ఓకే, ఈ విధంగా పెట్టేసుకోండి. ఇది వచ్చి చెస్ట్ మార్కు, ఇది వచ్చి చంక మార్కు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టుకోవాలి మనము. 1 కానీ హాఫ్ కానీ చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది మార్కు? 1 ఇంచు, అంతేనా? 1 ఇంచుకి వచ్చింది, నియర్ బై 1 ఇంచు. ఏ బ్లౌజ్కైనా 1 ఇంచు, హాఫ్ ఇంచు, పావు ఇంచు ఇలాగే వస్తాయండి. ఇది ఎంత పెట్టుకోవాలంటే, ఇది ఒక చిన్న బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్కి ఒక లైన్ తక్కువ పెట్టుకోండి. అంటే ఒక లైను ఇట్లా దీంట్లోనే ఉంటాయండి. టోటల్ మనకి మార్కులు వేసుకునే దగ్గరే ఉంటుంది, చంక రౌండ్ తిరిగేది అదంతా. ఓకే, ఇప్పుడు 1 ఇంచ్కి ఒక్క మార్క్ లోపల మాత్రమే నేను వేసుకున్నాను. అంటే 1 ఇంచ్కి లోపల అంటే ఎంత వేసుకున్నాము? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ కదా, ఒక లైన్ తగ్గించాము, అంతే కదా. ఈ విధంగా ఒక లైన్ అనేది తగ్గించుకున్నాము. ఓకే, ఇవి చిన్న చిన్న బ్లౌజెస్ కాబట్టి ఒక్క లైన్ హాఫ్ లైన్ దగ్గరే పోతాయండి, గుర్తుపెట్టుకోండి. ఈ 31 32 ఇంచెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందాకే. వీటిని చూసుకొని బేస్ చేసుకొని ఇది కటింగ్ అనేది మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు స్లోగా మనం ఏం చేయాలంటే రౌండ్ అనేది ఇచ్చేయాలి. ఇప్పుడు 7.7 వచ్చిందా లేదా చెక్ చేసుకుందాము. దీన్ని ఇలా స్లోప్ ఇచ్చేద్దాము. స్లోప్ ఇచ్చి ఒక్కసారి చెక్ చేసుకుందాం 8 ఇంచెస్ వచ్చిందా లేదా. ఈ విధంగా టేపుని పట్టుకొని స్లోగా 8 ఇంచెస్కి రాలేదు. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక 2 లైన్స్ తగ్గింది, ఇంకొకసారి కిందకి వేసుకుందాం. ఈ విధంగా 8 ఇంచెస్కి వచ్చేసింది. ఇదిగోండి. అంటే ఇది 7.7 వచ్చింది కదా, అవును కదా. మనకి ఇది 7.7 7.8 ఉంది. అంటే 8 ఇంచెస్కి నియర్ బై దగ్గర ఉంది. 7.7 ఆర్ 7.7 ఆర్ 7.8 రావాలి మనకి చంక రౌండ్. వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనము ఈ లైన్ల మీద బేస్ చేసుకునే మనం మార్కులు ఇస్తాం. ఇప్పుడు ఈ 2 లైన్లు వేసాను కదా, పైన లైన్ ఒకసారి చెక్ చేసుకుందాం. దీంట్లో భయపడాల్సింది ఏమీ లేదు. ఓకే, 7.7కి వచ్చింది. మళ్ళీ ఒకసారి కింద లైన్కి ఒకసారి చెక్ చేద్దాము. ఈ విధంగా టేపుని పట్టుకొని ఇలా స్లోగా ఫింగర్స్తోనే తిప్పుకోవాలి. ఇదిగోండి 7.8 ఆర్ 7.7కి మనకు వచ్చేసి ఒక్క లైన్ దగ్గరే. సో ఈ రౌండ్ అనేది ఇలా వేసేసుకోండి. ఇలా ఇది వచ్చి చంక మనకి ఎగ్జాక్ట్ వచ్చేసింది. మనకి ఈ బ్లౌజ్కి 7.7 ఉంది ఆమ్ రౌండ్. ఓకే, 7.7 మనకి 7.7 7.8 ఉంది కాబట్టి 7.7 7.8కి మనం తీసేసాం. ఇదిగోండి, కనిపిస్తుంది కదా మీకు ఎగ్జాక్ట్లీ 7.7. ఇక్కడ వీడియో కట్ చేయలేదు, ఏమీ చేయలేదు, మీరు చూస్తున్నారు. ఎగ్జాక్ట్ మీ కళ్ళ ముందే అయిపోతుంది ఇదంతా మార్కింగ్ అనేది. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకి వెస్ట్ బ్లౌజ్ నడుము ఒక్కసారి, తర్వాత నెక్ తీసుకుందాము. ముందైతే నడుము తీసేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ మనం తీసేసుకున్నాం కదా. ఇక్కడ ఇదంతా అయిపోయింది కదా. సో ఆమ్ రౌండ్ అండ్ చంక్ అంతా అయిపోయింది కదా, షోల్డరు. సో ఇప్పుడు నడుము తీసుకుందాము. నడుము ఎప్పుడైనా సరే ఉక్కుల పట్టి దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా పట్టుకొని ఉక్కుల పట్టి దగ్గర నుంచి పట్టుకొని ఇలా స్లోగా చెక్ చేసుకోవాలి. ఇలా 29.5 అంటే 29.5కి వచ్చింది. దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే అంటే 4 భాగాలుగా చేస్తే మనకి 7.3 వస్తుంది. ఇక్కడ నుంచి 7.3కి ఒక మార్క్ వేసేసుకోండి. ఇక్కడ నుంచి 1 ఇంచు, ఎందుకంటే 1 ఇంచ్ ఎందుకు వేసుకోవాలి? డాట్స్ కోసం. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నుంచి 1.5 ఎక్స్ట్రా క్లాత్, ఎక్స్ట్రా ఖర్చు.
బ్లౌజ్ ఖర్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా లైన్ వేసేసుకోండి ఈ విధంగా. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మనం నెక్ వచ్చి 8 ఇంచెస్ ఉంది కదా, ఈ నెక్ వచ్చి 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్కి మనం ఇది 4.7 ఉంది అంటే ఈ 4.3కే ఉంది కదా, ఇది ఎంత తీసుకుంటే బాగుంటుంది అనేది మనం అనేది చూడాలి. ఇప్పుడు 4.3ని దీంట్లో 1.7 తీసుకుందాం, సరిపోతుంది. ఓకే, 1.7 ఆర్ 1.5 తీసుకోవచ్చు. సో 1.5 తీసుకుందాం. కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది, ఇది కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది. లేదంటే 1.7 తీసుకుందాం, బాగుంటుంది. ఎందుకంటే పెద్ద డీప్ నెక్ కాదు కాబట్టి జారదు. ఓకే, ఇది 1.7కి మార్క్ వేసుకున్నాం. 1.7, ఇది 4.7, ఇది 7.7 ఆర్ 7.8, 7.7 అనుకోండి. ఓకే, ఇది ఇదేంటి ఆమ్ డౌన్ వచ్చి 5.2 అంటే ఒక్కొక్కళ్ళ ఆమ్ డౌన్ అలా వస్తుందండి. దాన్ని చూసుకోవాలి మనం, ఎంత పెట్టుకుంటే బాగుంటుంది, ఎంత పెట్టుకోకపోతే బాగోదని మనం చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, ఎక్కడ రబ్ చేయలేదు, ఎక్కడ ఏమీ చేయలేదు, ఎగ్జాక్ట్లీ మనం తీసాము. ఓకే, ఇక్కడ నుంచి 8 మార్క్స్కి 8 ఇంచెస్కి మార్క్ వేసేసుకుందాం. ఇక్కడికి ఉంది ఈవిడిది. ఇప్పుడు ఒక్కసారి మనం అయినా కూడా బ్యాక్ పార్ట్ ఒక్కసారి పట్టుకుందాం. ఈ విధంగా డాట్స్ టు డాట్స్ అంటే ఇట్లా కొద్ది ఫిట్టింగ్ పట్టేసుకొని, ఎక్కడైతే మనం గట్టి కుట్లు ఫిట్టింగ్ కుట్లు వేసామో అక్కడ ఇలా పట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టి ఇలా అనేది చెక్ చేసుకోవాలి. చూసారా, ఎగ్జాక్ట్గా ఉంది. కాకపోతే ఇప్పుడు మనం అనేది మార్క్ కొంచెం పైకి వేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ మనం కింద నుంచి తీసాం మార్క్, గుర్తుందా? ఇప్పుడు కింద నుంచి కాకుండా పై నుంచి తీసుకుంటే 8 ఇక్కడికే వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి తీసుకుంటే 8 ఇక్కడికే వస్తుంది ఎగ్జాక్ట్లీ. ఈ విధంగా ఇప్పుడు ఇందాక మనము 8 ఈ కింద లైన్ నుంచి తీసుకున్నాం. ఓకే, కింద లైన్ నుంచి తీసుకుంటే డౌన్కి వెళ్ళిపోయింది. ఓకే, అదే మనం పైనుంచి తీసుకుంటే పైకి వచ్చేసింది. సో బ్లౌజ్ పట్టి చూస్తే కూడా ఎక్కడికి వచ్చింది, ఇక్కడికే వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ పెట్టి కూడా మనం చూసాం కదా, ఇదిగోండి ఇలా పట్టుకున్నాము, బ్యాక్ సైడ్ ఇలా పట్టుకున్నాము, ఈ నెక్ దగ్గర ఇలా పట్టుకున్నాము, దీన్ని ఇలా పెట్టాము. పెడితే ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. కరెక్ట్గా మనం అనుకునే దగ్గరకు వచ్చింది. కానీ మనం ఇక్కడ కట్ చేస్తే నెక్ ఏమైపోతుంది, కిందకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మార్క్ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి పైకి ఒక మార్క్ వేసుకుందాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం పైనుంచి కొలిస్తే 8 ఇక్కడికే వచ్చింది. ఇప్పుడు కుట్టేసరికి ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆవిడ నెక్ ఎంత ఉందో అంతే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది 1.7 తీసుకున్నాం కదా, ఇది 1.7కి పెడదాం. ఫస్ట్ అయితే 1.7కి పెట్టాము. ఓకే, ఇది 1.7, ఇది 1.7కి పెట్టాము. ఓకే, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. నెక్ అనేది బాగా కూర్చుంటే రౌండ్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 7.2 లైన్స్. ఇక్కడ కూడా 7.2 లైన్స్కి ఒక మార్క్ వేసేసి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు వేసాం కదా మనము డాట్ అనేది, మార్క్ అనేది ఇక్కడ నుంచి ఇలా మార్క్ వేసేసుకుందాం. ఈ విధంగా 1.7 ఇక్కడికి వచ్చింది. మనం ఒక 1/2 ఇంచ్ పెంచుకున్నాము, చాలు, ఇవిడికి సరిపోతుంది. 1 ఇంచ్ కూడా పెంచవచ్చు, షార్ట్గా ఉంది నెక్ కాబట్టి. సరే 1 ఇంచ్ పెంచుదాము, ఇంకొక 1/2 ఇంచ్ పెంచుదాము, మంచి రౌండ్ వస్తుంది. లేదంటే ఒక 1/4 ఇంచ్ పెంచుకుందాం, ఇంకా బాగుంటుంది నెక్. ఓకే, ఇలా చూసారా, కొంచెం స్లైట్గా క్రాస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇట్లా రౌండ్ ఇచ్చేద్దాం ఈ విధంగా. ఓకే, ఇది అయిపోయింది. బ్యాక్ పార్ట్ అంతా అయిపోయిందండి. మీకు ఎవరికైనా ఏమన్నా డౌట్లు వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను 100% క్లియర్ చేస్తాను. మీకు ఏ డౌట్ వచ్చినా సరే క్లియర్ చేస్తాను. ఇప్పుడు వీల్ మార్కర్తో ఇలా వేసేసుకుందాం. అయితే ఇది వచ్చి మనకి కట్ వర్క్ బ్లౌజ్ అనమాట, ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇది 9.5కి మార్క్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఇదే 9.5 ఇక్కడ ఇచ్చేసి ఇట్లా ఫుల్గా లాగిచ్చేసి ఒక పేపర్ అనేది స్టిక్ చేస్తున్నాను. క్యాన్వాస్ అంటే బబుల్ క్యాన్వాస్ అని వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి, ఇంకొక పేపర్ క్యాన్వాస్ లాంటిది వస్తుంది కాబట్టి అది స్టిక్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కట్ వర్క్ ఉంది అండ్ లైనింగ్ కూడా కొంచెం స్టిఫ్గా ఉంటుంది, బ్లౌజ్కి చాలా వర్త్ ఉంటుంది, అంటే మంచి బలంగా ఉంటుంది.
ఓకే, నేను ఇట్లా ప్లాన్ చేశాను. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు కట్ చేసేస్తాను. కట్ చేసి పేపర్ కూడా స్టిక్ చేస్తాను. ఎలా స్టిక్ చేశాను అనేది కూడా నేను మీకు వీడియోలో పెడతాను. ఓకే, ఈ విధంగా మార్క్ అనేది వేసేసుకుందాం. ఓకే, నెక్ కూడా మార్క్ వేసేసుకుందాం. ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టేసి మీరు పర్చేసుకోండి నీట్గా. సో ఎక్కడ ఎలా పరుచుకోవాలంటే ఇటువైపు ఓపెన్ ఉంది చూడండి, ఈ 2 జాయింట్స్ అంటే ఈ 2 ఓపెన్స్ ఇక్కడ ఈ గ్యాప్లో పరుచుకోవాలన్నమాట. చూసారా ఇక్కడ ఎలా ఉందో, ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇదిగోండి, ఇది ఇది ఇలా ఈ క్లాత్లో ఈ విధంగా పర్చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా పర్చేసుకున్న తర్వాత మీరు చూసుకోండి ఎక్కడ వరకు కరెక్ట్గా ఉంది, ఎట్లా ఉంది అనేది చూసుకోండి. ఇక్కడ అనేది కంపల్సరీ ఇట్లా క్లోజింగ్ ఉండాలి, ఇట్లా క్లోజ్ అయిపోవాలి. ఈ రకంగా వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఇక్కడ క్లోజ్ అయిపోతే ఈ బట్ట సాగేది అనేది ఎగ్జాక్ట్గా మీకు మంచిగా సాగుతుంది. ఇక్కడ ఏదైతే చెస్ట్ ఉంటుందో అది బాగా కూర్చుంటుంది. ఓకే, ఈ విధంగా చూసుకొని ఇప్పుడు ఒక అవుట్లైన్ అయితే వేసేసుకుందాం. మనం ఎలా ఉందో అలా అవుట్లైను మనము ఇక్కడ సైడ్లో గీసేసుకుందాం. ఇలా గీసేసుకొని ఓకే, ఈ విధంగా గీసేసుకున్నాం. అవుట్లైన్ అంతా గీసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఒక మార్క్ ఇలా గీసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చంక దగ్గర కూడా ఇలా గీసేసుకోండి. ఇలా గీసేసుకున్న తర్వాత ఈ బట్టను ఒకసారి తీసేసుకొని చూసుకోండి, చెక్ చేయండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1.7 ఉండాలి కదా, అదే చూసుకోండి ఒకసారి. అంటే క్లాత్ పెడితే కరెక్టే ఉంటుందండి, కాదనట్లేదు, కానీ అయినా కూడా ఒకసారి క్రాస్ చెక్ అనేది చూసుకోవాలి. ఓకే, ఈ మీద ఫ్రంట్ నెక్ వచ్చి 6.5 ఉండే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6.5కి గీసేసుకోండి. ఓకే, సో పైనుంచి ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. 6.3 లైన్లు, సైడ్ నుంచి చూస్తే 6.5, పైనుంచి చూస్తే 6.3. అదే 6.3కి ఒకసారి ఇలా లైన్ వేసేసుకొని ఇది స్ట్రైట్ లైన్ చేసేద్దాం, దీన్ని స్ట్రైట్గా. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒకసారి మార్క్ చూసుకుందాం. అది 1.7 ఉండే కదా, ఒక 1/2 ఇంచ్ పెంచేద్దాం ఇక్కడ కూడా. ఓకే, ఈ విధంగా పెంచేసి దీన్ని లైన్ వేసేద్దాం ఈ విధంగా. ఓకే, ఈ విధంగా లైన్ వేసేసిన తర్వాత ఇలా నెమ్మదిగా ఒక రౌండ్ ఇచ్చేయండి, షేప్ చక్కగా రౌండ్ షేప్ నెక్కి. ఓకే, ఇది అయిపోయింది, నెక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెంటర్ డాట్ ఎలా తీసుకోవాలి, నా లెక్క ప్రకారం క్యాలిక్యులేషన్ ప్రకారం 9.5 రావాలి. ఒకసారి ఈవిడ ఆది బ్లౌజ్ చెక్ చేద్దాం మనకి ఎలా ఉంది. ఎందుకంటే ఎలా ఉందో అలాగే కుట్టండి, ఎలాగుందో అలాగే కుట్టండి అంటుంటారు. సో మనం క్యాలిక్యులేషన్ త్రూ కట్ చేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది బ్లౌజు. ఇది అర్థం కాదు వీళ్ళకి, కొంతమంది కస్టమర్స్ ఒప్పుకుంటారు, కొంతమంది కస్టమర్స్ ఒప్పుకోరండి. సో వాళ్ళకి నచ్చినట్టుగానే మనం చూసుకోవాలి. సాగతీయకూడదు బట్టని, ఇలా స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి ఇలా స్లోగా కొట్టుకుంటూ దాన్ని మనం పరుచుకోవాలి. ఇక్కడ వరకు ఉంది, ఒక్కసారి చెక్ చేద్దాం. పైనుంచి చెక్ చేస్తాం, ఎగ్జాక్ట్ 9.5 ఉంది. ఓకే, ఇది 9.5 పైనుంచి కిందకి వేసేయండి. ఈ విధంగా పెట్టుకొని 9.5కి మార్క్ వేసేయండి. అదే ఇది చిన్న బ్లౌజ్ కదా, దీనికి ఒక 2 ఇంచులు పెట్టుకోండి చాలు, సరిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 2.5 వేసుకో. ఇదే 2.5 ఇలా మార్క్ వేసేసుకొని లైన్ వేసేసుకుందాం. ఇది ఎంత వచ్చింది, 4.6
4.6. ఈ విధంగా వేసుకున్న తర్వాత మార్క్ అనేది లైన్ అది వేసేసుకుందాం. ఓకే, ఇది వచ్చి బ్లౌజ్ ఎంత చిన్న బ్లౌజ్ కాబట్టి ఎంత తీసుకోవాలి, 3.5కి ఒక మార్క్ వేసేసుకుందాం. ఓకే, 3.5కి ఒక మార్క్ అనేది వేసేసుకుందాం. ఇక్కడ నుంచి ఒక లైన్ వేసేసుకుందాము. మీకు అర్థమైందా అంటే, అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు ఇవిడికి డాట్ ఎంత ఇద్దామంటారు, 1.3 లైన్స్ అలా ఇద్దాం. 1.3 లైన్స్ ఇచ్చేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్కి, ఈ లైన్ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ డౌన్కి ఎంత వచ్చింది, 3 ఇంచెస్. 3 ఇంచెస్ నుంచి ఆవిడది వెస్ట్ ఎంత ఉండాలి, 7.3 ఉండాలి. 7.3 ఇక్కడికి వచ్చింది. ఓకే, 7.3. ఈ విధంగా చెక్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ గ్యాప్ ఉండే కదా, 1.5 ఇంచ్ ఇక్కడ పెట్టేసుకుందాం కరెక్ట్గా. సో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ అనేది వేసేసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్. ఈ విధంగా వచ్చేసిందా. ఇప్పుడు నడుము వచ్చేసింది, చెస్ట్ వచ్చేసింది, ఈ కొలత వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తీసుకోవాలి బెల్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ బెల్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది చూసుకుంటే 3.5కి ఒక మార్క్ వేసుకుందాం. ఈ 3.5కి ఒక మార్క్ వేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది వేసేసుకోవాలి. ఓకే, ఇది వచ్చి 3.5. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచు ఖర్చు, ఈ ఖర్చుకి మ్యాచ్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడేమో చిన్నగా ఒక కర్వ్ ఇచ్చేద్దాం. ఇట్లా ఈ విధంగా కర్వ్ ఇచ్చేసి ఇలా కట్ చేసేద్దాం, నీట్గా వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే ఈ క్రాస్లోనే మనం పరుచుకోవాలి. డాట్ వచ్చేసి 9.5కి మార్క్ పెట్టుకున్నాము. 9.5 మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు పెట్టేసుకున్నాం. ఎందుకంటే పెద్ద బ్లౌజ్ ఏం కాదు, చిన్న బ్లౌజ్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్ తీయాలి కదా, ఈ పార్ట్కి మనం ఇక్కడ నుంచి ఇక్కడ డాట్ లెంత్ ఎంత ఇచ్చాము, 1.3 ఇచ్చుకున్నాం. 1.3 లైన్లు 1.3 లైన్లు. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు తీసుకున్నాము. ఓకే, 3 ఇంచులు తీసుకున్న తర్వాత ఈ బెల్ట్ కోసం మనం ఏం చేసామంటే ఇట్లా కొంచెం క్రాస్ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ అనేది చెస్ట్ బాగా కూర్చుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు అట్లా అనేది మనం లైన్ అనేది వేసుకున్నాం. ఇట్లా ఒక 1/2 ఇంచు తీసుకున్నాం ఇక్కడికి. ఓకే, ఒక 1/2 ఇంచు తీసుకొని ఇలా ఈ క్రాస్లో మనం అనేది మార్క్ అనేది వేసేసుకున్నాం. మీకు ఎవరికైనా ఏ డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పార్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఎంత వచ్చింది, 3 పాయింట్ ఇంత చేంజ్ వచ్చింది కదా. ఇక్కడికి ఇట్లా మార్క్ ఇట్లా టేప్ పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది అది చూడండి ఫస్ట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసి దాన్ని సగంకి క్లోజ్ చేయండి. ఇట్లా మడత పెట్టేయండి. మడత పెడితే ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇక్కడ కాకుండా కొంచెం కిందకి వేసుకోండి. లైన్ వేసుకొని 2 ఇంచులకి ఒక మార్క్ వేసుకోండి. చిన్న బ్లౌజ్ కదా, ఇంత సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది లోత్ అనేది ఇస్తాం కదా, ఇక్కడ మనం చంకలోతు ఇస్తాం కదా, ఇట్లా చంకలోతు ఇచ్చేద్దాం. ఓకే, దీనికి మనం ఇలా చూసుకోవాలి, స్ట్రైట్ లైన్ ఇలా. దీనికి ఎంత ఇచ్చాము మనం, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు, ఇది కూడా 2 ఇంచులు. ఎందుకంటే ఇది కనుక క్లోజ్ తెచ్చేసామనుకోండి ఇలా షార్ప్గా వస్తుంది. ఇలా షార్ప్గా వద్దన్న వాళ్ళకి ఇలా దూరంగా పెట్టుకోవాలండి మార్కులు. ఇంతే తేడా, ఇంతకు మించి ఏమీ లేదు ఇక్కడ మనం నేర్చుకునేది. చాలా సింపుల్గా ఈజీగా కటింగ్ చూపించాను. మీలో ఎవరికైనా డౌట్లు వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి, నేను అది కూడా క్లియర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చి హ్యాండ్ కటింగ్ చేసుకుందామండి. హ్యాండ్ కటింగ్కి వచ్చి ఎల్ షేప్ స్కేల్ అనేది తీసుకున్నాం కదా మనము. ఎందుకు తీసుకుంటామో ఇందాక కూడా చెప్పాను.
సో ఈ విధంగా మనం లైన్ అనేది వేసేసుకుందాం. వేసేసుకొని ఇలా దీనికి 2 లైన్లు ఇలా వేసేసుకుందాము ముందుగా అయితే. ఓకే, హ్యాండ్ లెంత్ వచ్చి ఆవిడ మనకి 9 ఇంచెస్ అడిగారు. 9 ఇంచెస్కి ఈ లైన్ వదిలేసి, ఇక్కడున్న లైన్ వదిలేసి ఈ లైన్ నుంచి మనం 9 ఇంచెస్కి ఒక మార్క్ అనేది వేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా 9 ఇంచెస్కి మార్క్ వేసేసుకొని ఇలా మార్క్ వేసేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా లైన్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా అదేవిధంగా ఇంకో లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ వచ్చి కుట్టు పడుతుంది, ఇది ఎక్కడ మిగులుతుంది తెలుసు కదా మీకు. ఇది వచ్చి ఈ 2 కుట్లలో ఈ 2 లైన్స్లలో కుట్టు అనేది వస్తుంది. ఇదేమో ఎక్స్ట్రా క్లాత్ అనమాట. ఓకే, ఈ రకంగా లైన్లు అనేది వేసేసుకోవాలి. ఇది వచ్చి కుట్టు వదలడానికి, ఇది వచ్చి కుట్టుకి, ఇది వదలడానికి, ఇది వచ్చి కుట్టుకి. ఓకే, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఆవిడది హ్యాండ్ రౌండ్ వచ్చి 4.3 ఉంది. 4.3కి ఒక మార్క్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ 1.5 ఇంచ్కి ఒక మార్క్ అనేది వేసేసుకోవాలి. ఓకే, 1.5 ఇంచ్ ఏంటి, మనం ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. ఓకే, ఎక్స్ట్రా క్లాత్, ఇది వచ్చి కుట్టు పడుతుంది, ఇది వచ్చి ఈ గ్యాప్ వచ్చి ఎక్స్ట్రా క్లాత్. ఓకే, సీమ్ అలవెన్సెస్ అని అంటాను కదా అది. ఓకే, ఇక్కడ నుంచి పెద్ద లావు లేదు కాబట్టి ఇక్కడ నుంచి 1 ఇంచు, ఇక్కడ నుంచి 2 ఇంచులకు ఒక మార్క్ అనేది వేసేసుకుందాం. సో ఇది పెద్దగా బ్లౌజ్ కాదు కాబట్టి ఇక్కడ నుంచి ఒక 3 ఇంచులకి కానీ అలా తీసేసుకోవచ్చు హ్యాపీగా. ఇలా లేదంటే 3.2 ఇంచెస్కి అలా తీసేసుకుందాం మార్కు. నేను చెప్పాను కదా వీళ్ళకి 31, 32, 33, 34, 35, 36 1 లైన్ ఇంచు వేరియేషన్ ఉన్న వాళ్ళకి ఈ విధంగానే తీసుకుంటాం మనం. ఓకే, ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్కి ఎంత పెట్టుకోవాలి, పెద్ద సైజ్ బ్లౌజ్లకి ఎంత పెట్టుకోవాలి, 31, 32, 33 అంటే పావు ఇంచ్ అలా పెంచాను నేను. మనం ఇక్కడ షోల్డర్ అదేవిధంగా ఇక్కడ హ్యాండ్ లోతు కూడా మనం అదే విధంగా తీసుకుంటాం అనమాట. ఓకే, ఇవిడిది పెద్ద బ్లౌజ్ ఏం కాదు కాబట్టి 32 సైజే కాబట్టి ఇప్పుడు 3.2 ఇంచెస్ తీసుకున్నా ఎక్కడ నుంచి, పైన నుంచి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 7.8 తీసేసుకున్నాం. ఓకే, ఎందుకంటే ఆవిడది హ్యాండ్ రౌండ్ 7.8 ఉండే కదా మనకి. సో 7.8 ఇంచెస్ మనం ఇక్కడ తీసేసుకున్నాం. చూసుకోవాలి క్లాత్ని సరిగ్గా ఉందా లేదా అలా చెక్ చేసుకుంటూ. 7.8 ఇందాక హ్యాండ్ రౌండ్ ఎంత ఉండే 7.7, 7.8 అని మనం మాట్లాడుకున్నాం కదా, అదే 7.7, 7.8 ఇక్కడ వరకు తీసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఇక్కడ 2 ఇంచులకు ఒక మార్క్ అనేది వేసుకున్నాం కదా, ఇక్కడికి ఒక లైన్ అనేది వేసేసుకోవాలి ఇలాగా. ఆ తర్వాత ఇక్కడికి ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి మనము ఇక్కడ 1.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 1.5 ఇంచు మనం లైన్ అనేది వేసేసుకుందాం. వేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి గీసేసుకుందాం. గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ రౌండ్ ఎలా తీయాలి, ఓకే అది చూసుకుందాం. ఇప్పుడు రౌండ్ ఎలా తీయాలి అంటే ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ 1 ఇంచుకి ఒక మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మన ఆర్మ్ డౌన్ లైన్ వచ్చే వరకు ఎంత ఉంది, 7 ఇంచులు. 7 ఇంచులు సగభాగం ఎంత, 3.5ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక లైన్ వేసేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా లైన్ కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత ఈ లోతు ఎలా తీయాలి అది కూడా చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచులకి ఇప్పుడు ఇదంతా 7 ఇంచులు. 7 ఇంచుల సగభాగం 3.5, 3.5లో సగభాగం తీసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడికి తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచుకి లైన్ వేసేసుకోవాలి. కరెక్ట్గా 1/2 ఇంచు. ఇదిగోండి చూసారా, 1/2 ఇంచుకి ఒక మార్క్ వేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ రకంగా తీసుకున్న తర్వాత ఇలా స్లోగా తిప్పాలి. ఇలా ఓకే, ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత
ఇక్కడ మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను డౌట్లు అడగచ్చండి, నేను చెప్తాను, క్లారిఫై చేస్తాను. ఎక్కడైతే మనం ఇక్కడ లైన్ వేసుకున్నామో ఫిట్టింగ్ లైను, ఇక్కడ ఫిట్టింగ్ లైన్ వేసేసుకోవాలి. ఓకే, వేసేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఒకటి వీల్ మార్కర్ ఉంటుంది కదా, వీల్ మార్కర్తో ఇది ఒకటి చేసి పెట్టుకుంటే కింద ఈ విధంగా అచ్చులు పడుతుంటాయి అన్నమాట. మనకి మంచిగా కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, మనకి అన్ని రకాలుగా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ హ్యాండ్స్ మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ హ్యాండ్ లోతు ఎలా తీసుకోవాలో అది కూడా చూపిస్తాను మీకు. ఇది అనేది పక్కకు పెడదాం. ఇప్పుడు ఒక ఘాట్ అనేది ఇక్కడ పెట్టేసుకుందాము గుర్తు కోసం. ఈ విధంగా చూసుకొని ఇక్కడ ఒక గుర్తు కోసం ఒకటి ఇట్లా ఘాట్ అనేది పెట్టేసుకుందాం. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నేను లోతు తీసాను కదా 3.2, ఇది 3.2కి తీసుకున్నాం కదా, అట్లాగే 3.2, 3.3, 3.4, 3.5 ఈ విధంగా కూడా వస్తాయి మనకి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. 32 సైజ్ వాళ్ళకి, 33 సైజ్ వాళ్ళకి, 34 సైజ్ వాళ్ళకి, 35 సైజ్ వాళ్ళకి ఈ విధంగా మనం డౌన్ తీసుకుంటూ రావాలి. ఓకే, అర్థమైందని అనుకుంటున్నానండి నేను మీ అందరికీ. ఇక్కడ కూడా ఒక ఘాట్ అనేది పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఇలా 2 పొరలు ఓపెన్ చేయండి. ఇవి 4 కదా, 4 పొరలు ఉన్నాయి ఇవి. ఓకే, 4 పొరల్లో మనం 2 పొరలు మాత్రమే తీసుకుంటాం. ఈ విధంగా ఈ 2 పొరలు మాత్రమే తీసుకొని ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టుకొని సరి చేసుకుందాం. ఇప్పుడు లోత్ అనేది తీయాలి కదా మనము. సో లోత్ అనేది మనం ఎక్కడ తీసుకుందాము, ఇటువైపే తీసుకుందాం. ఇటువైపు కూడా తీసుకోవచ్చు. ఇటువైపు మనం ఆల్రెడీ లైన్లు వేసి పెట్టాం కదా, సో ఈ లైన్లు వేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం సగం తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్న దీంట్లో సగంకి ఇక్కడ ఒక లైన్ వేసి పెట్టాం కదా, ఈ లైన్ని మళ్ళీ ఒక పావించి ఇలా స్ట్రైట్గా ఇలా అనేది మార్క్ వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. ఈ విధంగా అనేది మార్క్ అనేది వేసుకోవాలి. ఈ పావించి సరిపోతుంది, ఆ పావించికి ఈ పావించికి మనకు సరిపోతుంది అనమాట. బాడీలో తీసుకున్న దానికి దీనికి లోతు అప్పుడు ఉగ్గులు రాకుండా ఉంటాయి. నేను ఆ ఫొటోస్ కూడా పెడతాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది బ్లౌజ్ అనేది కూడా నేను మీకు పెడతాను. ఉగ్గులు వచ్చాయా రాలేదా అది కూడా చూపిస్తాను. ఓకే, ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడికి అయిపోయింది, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి షేప్ బెల్ట్ తీసుకుందాం. షేప్ బెల్ట్కి ఈ విధంగా వేసేసుకుందాము. ఈ విధంగా వేసుకొని ఒక లైన్ అనేది వేసేసుకుందాం. ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి ఎలా తీసుకోవాలి షేప్ బెల్ట్. ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా మనకి, ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకున్నాం కదా. ఈ వేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ వేసి పెట్టేసుకుందాం. వేసుకొని పెట్టుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఇలా ఉంది కదండి, ఇదిగోండి ఇలా షేప్ బెల్ట్ ఉంది కదా. ఈ ఫ్రంట్ చూసుకోండి, ఈ ఫ్రంట్ చూసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టండి. ఇంకో కుట్టు లైన్ వస్తుంది కదా ఇక్కడ మనకి, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఒకటి ఇంకో కుట్టు లైన్ వస్తుంది మనకి, ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అనేది కుడతాం కదా మనం, ఈ లైన్ అనేది కుడతాం కదా, ఇక్కడ లైన్ వేసి పెట్టుకోండి. ఓకే, కుట్టే లైన్ వేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడికి ఉంది, ఇక్కడ ఒక లైన్ వేసుకోండి. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడ ఓకే, ఇక్కడికి ఒక గీత వేసాం, ఇక్కడికి ఒక గీత వేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, ఈ మధ్యలో లోతు తీయాలి కదా, ఈ లోతు దగ్గర పట్టుకోండి.
ఈ లోతు దగ్గర పట్టుకొని ఇక్కడ సరి చూసుకోండి. సరి చూసుకొని ఇక్కడ ఇలా పట్టుకొని ఈ బ్లౌజ్ని ఇలా ఇట్లా వేసేసుకొని ఇక్కడ ఒక లైన్. ఓకే, అదేవిధంగా ఇలా పట్టుకొని ఈ చివరికి ఇలా పట్టుకొని ఇక్కడ ఒక లైన్ ఇది ఒక లైన్ వేసాను కదా. ఇప్పుడు ఇదో లైన్ గుర్తు పెట్టుకోవాలి మనం. ఓకే, ఇలా గుర్తు పెట్టుకున్న తర్వాత మనం ఎంత ఉండే వెస్ట్ 6.6 ఉండే 6.6 ప్లస్ 1.5 ఇంచ్ ఇక్కడికి వచ్చింది. సో ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అదే గుర్తు పెట్టుకోండి. 6.6 1.5 ఇంచ్ దానిలో స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. ఓకే, వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ ఇలా జాయిన్ చేసుకోండి. ఇంతే షేప్ బెల్ట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఏమన్నా అర్థం కావాలన్నా, ఎక్స్ప్లెయిన్ చేయమన్నా, ఏ రకంగా చేయాలన్నది నాకు అడగండి, నేను చెప్తాను. ఓకే, ఏమీ లేదు. ఇప్పుడు బ్లౌజ్ అంతా ఈజీగా అయిపోయింది. మనం బ్లౌజ్ ఇలా తీసుకున్నాము. ఓకే, తీసుకున్న తర్వాత కింద ఒక లైన్ ఎందుకు వేసానంటే ఇక్కడ నేను కట్ చేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ వేస్ట్ క్లాత్ తీసేస్తాను. ఓకే, ఇప్పుడు కుట్టు వచ్చి ఇక్కడ వేయాలి కదా మనం కుట్టు. మరి ఇక్కడ ఇది కావాలి కదా, అందుకని పైన ఒక లైన్ అనేది మనం వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని పట్టుకొని ఇలా ఇక్కడ పెట్టుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ ఒక లైన్ అనేది వేసేసుకున్నాం. మరి కుట్టాలి కదా, మరి కుట్టాలంటే ఇక్కడ కుట్టు పడింది, మరి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా, అందుకని ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాం. ఓకే, అదేవిధంగా ఇక్కడ లోతు వచ్చిన ప్లేస్లో చూసుకున్నాం. లోతు వచ్చిన ప్లేస్లో చూసుకొని ఇక్కడ ఒక మార్క్ వేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక మార్క్ అనేది వేసేసుకున్నాం. ఇదిగోండి ఇదిగోండి. ఓకే, వేసేసుకున్న తర్వాత అదే ఇంకొక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని అదే లైన్ ఇలా అనేది గీసేసుకున్నాం. ఈ విధంగా నేను చాలా సింపుల్గా చెప్పానండి, చాలా ఈజీగా ఉంది. ఎవరికైనా ఎటువంటి డౌట్లు వచ్చినా నాకు ఎటువంటి టెన్షన్ లేకుండా నాకు మెసేజ్ చేయండి. 100% నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకేనా అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.